కన్వెన్షన్ సెంటర్లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ సదస్సు 2024 జరగనుంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సుతో పని అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించనున్నారు. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభిస్తారు. ప్రపంచం నలుమూల నుంచి ఏఐ రంగంలో పేరు పొందిన ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇక ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ఖాన్, ఐబిఎం నుంచి డానియల్ కాంప్, అలాగే ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఇక ఏఐ రంగం అభివృద్ధికి తమ ఆలోచనలు పంచుకుంటారు. భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు. సామాజిక బాధ్యతగా సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ సవాళ్లు చర్చిస్తారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న వినూత్న ప్రాజెక్టులను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. ఇక 2 రోజుల ఈవెంట్లో ప్రధాన వేదికతో పాటు 4 అదనపు వేదికలు ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై ఏఐకి సంబంధించి వేరువేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్ఠి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు. హై ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్, ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా జరగబోతున్నాయి. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తుంది. హైదరాబాద్లో నిర్వహిస్తున్న 4th సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, ఇంతవరకు దేశంలో లేనట్టు మొట్టమొదటిసారిగా సమ్మిట్ జరగబోతుంది. ఏఐకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. హెచ్ఐసిసిలో నిర్వహించేటువంటి ఈ సదస్సును 2 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా దేశంలోని ప్రముఖ దిగ్గజ సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఈ యొక్క సదస్సులో అంటే ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సుతో పని అనేటువంటి ఈ యొక్క ఇతివృత్తంతో ఈ యొక్క సదస్సు అయితే నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ అంశం మీద
ఈ యొక్క ఏఐ యొక్క పనులు, దాని యొక్క పరిణామాలు, దాని యొక్క నియంత్రణకు సంబంధించినటువంటి, దాని యొక్క ప్రభావం సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా వచ్చినటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా దీనిపైన చర్చిస్తారు. సామాజిక బాధ్యతగా ఈ యొక్క సమాజం పైన ఈ యొక్క ఏఐ యొక్క ప్రభావం, దాని యొక్క నియంత్రణ ఏ విధంగా ఏ విధంగా నియంత్రణ చేయాలి, దాని సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి, ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఇటు స్కిల్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది, మరొకవైపు 4th సిటీని కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ యొక్క 4th సిటీలో కూడా ఏఐ సిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క 4th సిటీ ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకు సంబంధించి ఈ యొక్క అనుకూల వాతావరణాన్ని ఈ యొక్క ఏఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఈ యొక్క దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏఐ హబ్గా తీర్చిదిద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నది. అమెరికా పర్యటనలో కూడా దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. వివిధ రంగాల్లో ఏఐ యొక్క సేవలను, అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి అంశాలను, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ యొక్క సమ్మిట్లో దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్లో ముఖ్యమంత్రి ఈ రోడ్ మ్యాప్ను కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు రేపు ఎల్లుండి జరిగేటువంటి ఈ యొక్క సదస్సుకైతే ఇటు ప్రపంచంలోని వివిధ సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా పాల్గొనబోతున్నారు. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి కాబట్టి ఈ యొక్క సదస్సునైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇటు ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఖాన్ అకాడమీ, అదేవిధంగా అధినేత సల్కాన్, అదే ఐబిఎం నుంచి డానియల్ కామ్, అదేవిధంగా XPRI ZE నుంచి ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితరులందరూ కూడా ఈ యొక్క సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఏఐ రంగం అభివృద్ధి, దానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఈ యొక్క సదస్సులో అందరు నేతలందరూ కూడా పంచుకునేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి దాని యొక్క భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సదస్సులో చర్చిస్తారు. 2 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టేటువంటి పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, ఈ అభివృద్ధి దశలో ఉన్నటువంటి వినూత్న ప్రాజెక్టులను కూడా ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అటు ఇప్పటికే ఐటీ హబ్గా పేరొందినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇటు మరొకసారి ఏఐని ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ దృష్టిని కూడా హైదరాబాద్ వైపు ఆలోచించే విధంగా ఏఐని, దానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే దాన్ని పెంపొందించాలని, అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తున్నది. కృత్రిమ మేధస్సుతోటి మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి వివిధ స్టార్టప్ కంపెనీస్ కానీ, లేకపోతే ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ యొక్క సదస్సు ద్వారా ఆకర్షించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఈ 2 రోజుల సదస్సుకు అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది రాజశేఖర్. ఎస్ దాదాపుగా అంటే 2 లక్షల ఉద్యోగాలు, అంటే దాదాపుగా చూసుకుంటే 2025 నాటికి 4 లక్షల ఉద్యోగాలు, అంటే పూర్తి స్థాయి చూసుకుంటే 12 మిలియన్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా సృష్టించబోతుందో అందులో కీలకంగా ఇటువైపు మన హైదరాబాద్, అంటే భారతదేశానికి సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి 4 లక్షల ఉద్యోగాలు కాబోతున్నటువంటి పరిస్థితి, దానికి మూలం కాబోతుంది ఏ అయినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, అంటే పూర్తి స్థాయిలో తెలుస్తున్నటువంటిది. సో ఇక్కడ ఇంకోటి అంటే ఏఐకి సంబంధించి వైద్య రంగంలో చాలా కీలకం హైదరాబాదు. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఈరోజు సమ్మిట్లో ప్రధానంగా ఇష్టాగోష్ఠిలో కానీ చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా రాజశేఖర్, ఏఐ ద్వారా ఈ యొక్క వివిధ స్టార్టప్లు, దానికి సంబంధించినటువంటి ఏఐ యొక్క ప్రభావం, నియంత్రణ, సవాళ్ళు, అనేక అంశాలను కూడా ఇందులో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి, ఏ విధంగా మరింత అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో వివిధ రంగాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏఐని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి మేధావి వర్గం అంతా కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి అత్యంత ప్రముఖులు ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి, నలుమూల నుంచి వచ్చినటువంటి 2000 మంది కూడా ఇక్కడ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వివిధ అంశాలపైన, దాని యొక్క
ఆ ప్రభావాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. వివిధ రంగాల్లో వైద్య రంగానికి సంబంధించి కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ రంగం కానీ, వివిధ రంగాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏఐ యొక్క ఆ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది, ఏ విధంగా అది ఉపయోగించుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి, లేదా పెట్టుబడులు తద్వారా ఏ విధంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలన్నటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది. దీనిపైన కూడా సుదీర్ఘంగా ఈ రెండు రోజులు చర్చించి దీనిపైన ఏఐ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని కృత్రిమ మేధస్సు ద్వారా ఈ యొక్క వివిధ రంగాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఉద్యోగ కల్పన కూడా తద్వారా ఏ విధంగా ఈ రాష్ట్రానికి మేలు చేయనుందని చెప్పే దానిపైన ఎన్ని లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి తీసుకురావాలంటే దానిపైన కూడా ఈ యొక్క వచ్చినటువంటి ఈ సదస్సుకు వచ్చినటువంటి అనేక మంది తమ సందేశాన్ని అదేవిధంగా వివిధ అభిప్రాయాలను పంచుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తి నివేదిక కూడా ఎంత మేరకు ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది, అది ఈ విధంగా దీని ద్వారా ఏ విధంగా ఏఐని ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఉపాధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఏ మేరకు కల్పించుకోబోతున్నది కూడా ఒక సదస్సులో పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. ప్రధానంగా ఏఐకి సంబంధించి సమ్మిట్ జరగబోతోంది 2 రోజుల పాటు. కీలకంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు మా ప్రతినిధి రాంబాబు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ప్రధానంగా ఏఐకి సంబంధించి లక్షల ఉద్యోగాలు ఏఐ మూలంగా సృష్టి కాబోతున్నాయి. 4 లక్షల ఉద్యోగాలు దాదాపుగా 2025కి సంబంధించి ఇంకా 1000 మంది ఇంజనీరింగ్ నిపుణులు, అంటే ఏదైతే హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇందుకు విశేషంగా దోహదం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది, అంటే ఏఐ సంబంధిత శాఖలు కానీ ఏఐకి సంబంధించి కానీ పూర్తిగా వేలాది మంది ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఏఐ చాలా కీలకం కాబోతుంది. సో ప్రధానంగా ప్రపంచాలన్నీ కూడా దానిపైన ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సో దానికి అనుగుణంగానే ముందుగా హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ సమ్మిట్ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కానీ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రారంభించబోతున్నట్లు మనకు తెలుస్తుంది.